పులస చేప వచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడే మళ్ళీ వాటర్లో కడగకూడదు. నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేపేస్తానండి. వేపేసాక ఈ ముక్కలు ఇంటికి పట్టుకెళ్తాం కదా, ముక్కల మీద కారం, పల్లి నూనె ఉంటది కదండి, ఆ నూనె, పసుపు, ఉప్పు, ఆవ నూనె ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాక కొత్తిమీర, ధనియాల పొడి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు వేగిపోయాక, మిశ్రమం వేగిపోయాక ఈ ముక్కలు అనేవి అందులో వేసి బెండకాయ ముక్కలు కూడా వేయాలండి. బెండకాయ ముక్కలు వేసాక మామూలు పొయ్యి మీద వండుకోవాలండి. పుల్లల పొయ్యి మీద మట్టి దాకలు వేసి వండాలి. అవునండి, మట్టి దాకలో వండుకున్నాక ఈ ముక్కలు అనేవి ఉన్నాయి కదండి, ఆనియన్స్ వేయిపోయాక ముక్కలు అవి అందరూ వేసేసి పులుసు మరుగుతుంది కదండి, చింతపండు పులుసు, అది మరిగినప్పుడు బెండకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. వేయాలండి. మెయిన్ అవే ఫేమస్ పులుసు చేప. అయితే అది వేగిపోయాక మొత్తం కూర అంతా ఉడుకుతుంది కదండి, ఉడికినప్పటికి ఈ కూర వాసన 4 వీధులకి వెళ్తుంది. చాలా ఫేమస్ అండి గోదావరి పులుస, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దాని కాస్ట్ కూడా ఎక్కువండి. కేజీ చేప వచ్చి 20,000 ఉంటుంది. కింద ఉన్న డిస్క్రిప్షన్లో పూర్తి వీడియో లింక్ ఉంటుంది, చూడండి.